ఈ రోజు మన రివ్యూ చూసుకుంటే సంక్రాంతికి ఓటీటీలో రిలీజ్ చేసిన అమెజాన్ ప్రైమ్ నుండి వచ్చిన మన డెవిల్ సినిమా అనమాట, కళ్యాణ్ రామ్ గారిది. అండ్ ఈ సినిమా నాకు ఎలా అనిపించింది అనేది, అలాగే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియో అయితే ప్రజెంట్ చేయబోతున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ సినిమా ఎలా అనిపించిందంటే, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ సినిమా అయితే. అండ్ యాక్చువల్లీ నేను మిస్ అయినందుకు చాలా ఫీల్ అవుతున్నాను అనమాట థియేటర్స్లో. అండ్ ఇప్పుడు ఓటీటీలో చూసిన తర్వాత బాధపడుతున్నాను, ఎల్లుంటే బాగుండేది అని. బట్ ఇప్పుడైతే మీకైతే ప్రజెంట్ చేస్తున్నాను. అండ్ ఓటీటీలో అయినా పెద్ద హిట్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను డెవిల్ అయితే. అండ్ ఇప్పుడు మనం స్టోరీ లైన్ చూసుకుంటే, రాసపాడు అనే విలేజ్కి వెళ్తాడు మన కళ్యాణ్ రామ్. సో కళ్యాణ్ రామ్ డెవిల్ అనమాట ఈ సినిమాలో. అండ్ హీఈస్ ఏ సీక్రెట్ ఏజెంట్ ఆఫ్ బ్రిటిష్. అండ్ ఇది మనకి 1945 పీరియడ్లో అయితే జరుగుతుంది అనమాట. ఆ పీరియడ్లో రాసపాడుకి అయితే మన బ్రిటిష్ ఏజెంట్ డెవిల్ని అయితే బ్రిటిష్ వాళ్ళు అయితే పంపిస్తారనమాట. సో అక్కడ ఒక మర్డర్ జరుగుద్ది. సో ఆ మర్డరు ఎవరు చేశారు, దాన్ని ఎందుకు చేశారు, అదంతా మన డెవిల్ అయితే కనుక్కోవాలన్నమాట. సో ఈ మర్డర్ని కనుక్కునే దాంట్లో మనకి మొత్తం స్టోరీ అనేది అయితే వెళ్తుంది. అండ్ చాలా ట్విస్ట్స్ అండ్ మంచి స్టోరీ లైన్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఇక్కడ. అండ్ మీరైతే చాలా షాక్గానే అవుతారు. అండ్ దీంట్లో సంయుక్త గారి క్యారెక్టర్ అయితే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా అంతా తన చుట్టే తిరగద్ది సగం అయితే. అండ్ ఇప్పుడైతే మనం మెయిన్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడదాం. మన కళ్యాణ్ రామ్ గురించి, అలాగే సత్య గారి గురించి, ఇంకా సంయుక్త గారు, ఇంకా అజయ్ గారు ఉన్నారు, ఇంకా బ్రిటిష్ పీపుల్ అనమాట. సో మనకు పేర్లు అయితే తెలీదు. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తే, తను ఎలా కనిపెట్టాడా లేదా, ఆ కనిపెట్టిన దాంట్లో తనకి ఏమేమి జరిగాయి, ఇంకా దాంట్లో వచ్చిన ట్విస్ట్స్ ఏందని అయితే మీరైతే సినిమా చూసి అయితే తెలుసుకోవాలి. అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది, చూడండి. అండ్ కళ్యాణ్ రామ్ గారు అయితే ది బెస్ట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు దీంట్లో అయితే. ఈ రోల్లో తనైతే పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు, మనకైతే చాలా బాగుంటుంది అనమాట. సో సత్య గారు ఇంకా కళ్యాణ్ రామ్ మధ్య వచ్చే సీన్స్ అయితే చాలా బాగుంటాయి. స్లైట్గా కొన్ని కామెడీ సీన్స్ అయితే ఉంటాయి కానీ, బట్ ఓవరాల్గా ఇది మరీ కామెడీ సీన్ అయితే కాదు, బట్ అవి ఆ సీన్స్కి అయితే బాగుంటాయి అన్నమాట. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ అయితే. అండ్ ఆ మర్డర్ని కనిపెట్టే దాంట్లో తను ఎదుర్కొనే సిచ్యువేషన్స్ కానీ అయితే మనకైతే చూపిస్తారు. అండ్ బ్రిటిష్ వాళ్ళకి ఎలా తను చెప్తాడు, ఇట్లాంటివి అనేటివి కానీ అయితే ఉంటాయి అన్నమాట. అండ్ సంయుక్త గారిని అయితే చాలా బాగా చూపించారు. అండ్ తన క్యారెక్టర్ అయితే మనం అసలు ఊహించలేని క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ సాంగ్స్ వీరిద్దరి మధ్య అయితే చాలా బాగుంటుంది. అండ్ గూస్ బంప్స్ అయితే ఇస్తాయి అన్నమాట మనకి. ప్రతి సీన్ ఒక ఆసమ్ సీన్ అని చెప్పుకోవచ్చు. ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ ఇంటర్వెల్, క్లైమాక్స్ ముందు వచ్చే సీన్స్, సెకండ్ హాఫ్కి వచ్చినట్టువి అన్నీ ల్యాగ్ లేకుండా, ఏదో స్లైట్ కొంచెం ల్యాగ్ ఉండింది కానీ ఒక 10 minutes ట్రిమ్ చేసి ఉంటే అయితే బాగుండేది. మిగతాదంతా సూపర్ ఉంటుంది అనమాట ఈ సినిమా అంతా. సో ఓవరాల్గా అయితే నాకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చింది. చాలా ఫీల్ అవుతున్నాను నేను థియేటర్స్లో చూడలేకపోయాను అని. అండ్ ఆ టైంకి సల్లా రిలీజ్ అయింది కాబట్టి అది దాని మీద ఉండింది, ఇంకా దీన్ని చూడాలనిపించలేదు. బట్ ఇప్పుడు చూసిన తర్వాత ఉద్దాగా మిస్ అయ్యానే థియేటర్స్లో. ఈ సినిమా సంక్రాంతికి ఇప్పుడు రిలీజ్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా హిట్ అయి ఉండేది. సో నా ప్రకారంగా అయితే అసలు హైలైట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీకు ఫోటోలో చూపిస్తున్నా, ఈ క్యారెక్టర్ నుండి ఒక సాంగ్ వస్తుంది ఫస్ట్ హాఫ్లో. ఆ ఒక్క సాంగ్ కొద్దిగా ల్యాగ్ సాంగ్, ఎందుకు వచ్చిందా కానీ అర్థం కాలేదు. ఈ ఒక్క సాంగ్ పక్కన పెడితే మిగతాదంతా హైలైట్ అనమాట. అండ్ అజయ్ గారిని కానీ కొద్దిగా ఇంకా ఎక్కువ యూజ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది, ఎందుకంటే ఆయన దగ్గర నుండి రాబట్టచ్చు, బట్ రాలేదంతా. సో అక్కడ కొద్దిగా డిసప్పాయింట్ అయ్యానని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా మాట్లాడుకుంటే మనకి లాస్ట్లో ఆ ట్విస్ట్ అయితే అసలు అన్ఎక్స్పెక్టెడ్. ఇంకా డెవిల్ 2 కానీ అయితే ఉందని అయితే కళ్యాణ్ రామ్ గారు అయితే చెప్పాడనమాట, అనౌన్స్ చేశారు. సో దానికోసం అయితే ఈగర్లీ వెయిటింగ్, రావాలని కోరుకుంటున్నాను. అట్లీస్ట్ ఓటీటీలో అయినా మంచి వాచ్ టైం వచ్చి సో అర్థం చేసుకోవాలని అయితే కోరుకుంటున్నాను. అండ్ ఈ టైంలో వచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా డెవిల్ ఈజ్ గోయింగ్ టు బీ హిట్ అని చెప్పుకోవచ్చు. సంక్రాంతి 2nd పొజిషన్లో అయితే ఉండేది. అండ్ మనమైతే 3 సినిమాలు అయితే కంప్లీట్ చేసాం సంక్రాంతిలో అయితే. అండ్ నేను ప్రయారిటీ లైన్ కానీ అయితే ఇప్పుడే ఇచ్చేస్తున్నాను. ఫస్ట్ వచ్చి హనుమాన్, దాని తర్వాత వచ్చి సైంధవ్, దాని తర్వాత వచ్చి గుంటూరు కారం అనమాట. నా సామిరంగాకైతే నాకు ఇంట్రెస్ట్ లేదు, అది రీమేక్ కాబట్టి. సో ఒకవేళ వెళ్తే ఇస్తాను, లేకపోతే మోస్ట్లీ రాదనమాట. అండ్ ఇంతే డెవిల్ గురించి అయితే. ఎక్కువ స్టోరీ చెప్పేస్తే మీకు ఆ పాయింట్స్ అనేటివి తెలిసిపోద్ది కాబట్టి నేను ఎక్కువ రివీల్ చేయట్లేదు ఈ వీడియోలో, ఎందుకంటే మీరు సినిమా చూసేటప్పుడు మీకు ఆ ఫీల్ పోద్ది. ఎందుకంటే ఇది చిన్నది మనం రివీల్ చేసినా కానీ మొత్తం కథ అంతా వచ్చేస్తుంది అనమాట. సో అంత సెన్సిటివ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు ఇది. సో మీరు ఓటీటీలో చూసే తెలుసుకోండి మొత్తం. సో నేను ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తాను, మీరు ఓటీటీలో మీ వాచ్ టైం అనేది ఖచ్చితంగా వర్త్ అని చెప్పుకోవచ్చు దీనికి. సో ఖచ్చితంగా చూడండి, మిస్ అయితే చేయబాకండి. డెవిల్ ఈజ్ పర్ఫెక్ట్లీ వీకెండ్కి బాగా సూట్ అవుద్దని చెప్పుకోవచ్చు. అండ్ ఈ దీంట్లో ట్విస్ట్స్ మాత్రం చాలా బాగుంటాయి, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్స్ అని చెప్పుకోవచ్చు. నేను ఏవో ఎక్స్పెక్ట్ చేస్తే ఏవేవో జరిగిపోయాయి అని చెప్పుకోవచ్చు. అండ్ ఓవరాల్గా ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ వెరీ గుడ్ అని చెప్పుకోవచ్చు, చాలా హై ఉంటాయి. అండ్ మ్యూజిక్ వాస్ గుడ్, బీజిఎం వాస్ గుడ్, అండ్ యాక్టింగ్ స్కిల్స్ వాస్ గుడ్, ఎడిటింగ్ గుడ్, సినిమాటోగ్రఫీ గుడ్, అన్నీ బాగున్నాయని చెప్పుకోవచ్చు. అండ్ ఈ క్యారెక్టర్ ఎస్పెషల్లీ చెప్పాలంటే ఇది ఒక సీన్ వస్తుంది, పెద్ద కామెడీ అని చెప్పుకోవచ్చు. ఆ సీన్ మాత్రం నాకైతే బాగా నవ్వొచ్చింది. ఇంకా ఈ మూవీలో చూసుకుంటే ఫైట్స్ కానీ అయితే చాలా సూపర్ స్టైలిష్గా అయితే ఉంటాయి. ఇంట్రడక్షన్ కానీ కళ్యాణ్ రామ్
రామ్ది కానీ, దాని తర్వాత హీరోయిన్ని సేవ్ చేయడానికి వచ్చిన సీన్ కానీ, అండ్ లాస్ట్ మనకి సెకండ్ హాఫ్లో వచ్చిన ఒక ఫైట్ ఉంటుంది, గూస్ బంప్స్. అంతే ఆ సీన్ అయితే అసలు ఒక్కొక్క అసలు చంపడం విధానం కానీ అసలు హైలైట్ అని చెప్పుకోవచ్చు. ప్రతి సీన్ ఒక ఆణిముత్యం అని చెప్పుకోవచ్చు ఈ సినిమాలో అయితే. నాకైతే పిచ్చగా నచ్చింది. నాకు ఎందుకు మిస్ అయినా అనేది ఫీలింగ్ ఇంకా అట్టే ఉంది, కానీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా చూడాలి. సో సెకండ్ పార్ట్ అయినా వస్తే మాత్రం ఖచ్చితంగా చూస్తా భయ్య, హాల్కి వెళ్ళి అయితే చూడాలి ఆ సెకండ్ పార్ట్ వస్తే మాత్రం. సో ఎక్స్పెక్టింగ్ దట్ తీయాలని అయితే కోరుకుంటున్నాను. సో మిస్ చేసుకున్నాం, ఒక డైమండ్ లాంటి సినిమాని అయితే మనం మిస్ చేసుకున్నాం అనమాట థియేటర్లో. అండ్ ఓవరాల్గా ఇదే అనమాట మన రివ్యూ చూసుకుంటే. అండ్ నేను దీనికి ఇచ్చే రేటింగ్ వచ్చి 3.75 to 4 అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ సినిమా మీరు ఖచ్చితంగా వర్త్ అని చెప్పుకోవచ్చు. గుడ్ వాచ్ ఫర్ వీకెండ్. అండ్ ఇప్పటికైతే ఇదే మన రివ్యూ. మళ్ళీ ఇంకా వచ్చే రివ్యూ అయితే కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు తీసుకుంటూ నేను మీ లిఖిత్ వెంకట్. #లిఖిత్. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అప్పటి వరకు బాయ్.